చూడండి మా, మీకు ఎగ్జామ్ ఫస్ట్ సెమిస్టర్ టోటల్ సిలబస్ అయిపోయింది. యాక్చువల్గా ఈ రోజు నుంచి మీకు సెకండ్ సెమ్ స్టార్ట్ చేయమన్నారు. బట్ ఇక్కడ కొంతమందికి సిలబస్ కవర్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మండే నుంచి మీకు సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మీకు ఆల్రెడీ నేను కొన్ని టాపిక్స్ రివిజన్ పెట్టాను, సెమినార్ ఇచ్చాను, ఎగ్జామ్స్ రాశారు. సో మొన్న మీరు రాసిన ఎగ్జామ్ రివ్యూ ఒకసారి క్వశ్చన్ ఏమేమి క్వశ్చన్ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇచ్చాను. ఓకేనా? ఎస్టర్డే క్లాస్లో రాసుకున్నారా లేదా? రాసారా? ఎస్టర్డే క్లాస్లో మీరు కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నారు. టోటల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ రాసుకున్నారు, ఫిజికల్ కెమిస్ట్రీ రాసుకున్నారు. ఆల్రెడీ ఇనార్గానిక్ మీరు ఎగ్జామ్ కూడా రాసేస్తున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీ మీకు కొన్ని రివిజన్ టాపిక్స్ లాగా చెప్తూ ఉన్నారు. వీటిల్లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఫిజికల్ కెమిస్ట్రీలో ఛాన్స్ వచ్చేది క్వశ్చన్స్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మీకు గ్యాషియస్ స్టేట్ నుంచి ఎక్కువ అడుగుతారు. అందుకే మీకు ఆ గ్యాషియస్ స్టేట్లో వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ డెరివేషన్ ఒకటి, క్రిటికల్ కాన్స్టెంట్ డెరివేషన్ ఒకటి, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటే జౌల్ థామ్సన్ ఫలితము, అనురూప స్థితుల నియమం. ఈ మెయిన్ ఈ 4 క్వశ్చన్స్లో మీకు ఆండ్రూస్ వక్రాలు కూడా ఉంది. అంటే సిఎస్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచరు, క్రిటికల్ సొల్యూషన్ ప్రెజరు, క్రిటికల్ సొల్యూషన్ వాల్యూమ్. అంటే మీకు సందిగ్ధ ఉష్ణోగ్రత, సందిగ్ధ పీడనము, సందిగ్ధ ఘనపరిమాణం. ఈ సందిగ్ధ పీడనము, సందిగ్ధ ఘనపరిమాణము, సందిగ్ధ ఉష్ణోగ్రత, టీసీ, బీసీ, పీసీ, ఈ మూడింటిని జౌల్ థామ్సన్ ఫలితము ఇది ఒకటి, అనురూప స్థితుల నియమం. ఇప్పుడు మీకు ఈ సందిగ్ధ స్థిరాంకాలు ఇది చెప్పేటప్పుడు మీకు ఆండ్రూస్ వక్రాలుని ఉపయోగిస్తాము. ఆండ్రూస్ వక్రాలు ఏ వాయువుని ఆధారంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు? ఆండ్రూస్ వక్రాలు ఏ వాయువుని ఆధారంగా తీసుకొని వివరించారు? దేన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు? ఒక గ్యాస్ ని తీసుకొని ఆ వాయువు పేరు ఉంది CO2, ఆండ్రూస్ వక్రాలు. కార్బన్ డైఆక్సైడ్ వాయువుని ఆధారంగా తీసుకొని మీకు సందిగ్ధ పీడనం, సందిగ్ధ ఘనపరిమాణం, సందిగ్ధ ఉష్ణోగ్రత అనేది వివరించారు. ఈ ఆండ్రూస్ వక్రాలు అనేది కూడా 5 మార్క్స్కి వస్తుంది. సో మీకు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ రివిజన్ చేసేటప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ మీరు వాయు స్థితి మీద పెట్టాలి. అందుకే మీకు వాయు స్థితిలో క్వశ్చన్స్ ఇచ్చాను ఎగ్జామ్ రాయమని. దీంట్లో మీకు ఒకసారి కొంతమంది రాశారు, కొంతమంది పోస్ట్ చేశారు. మీకు ఒకసారి రివిజన్గా ఆ రాసిన క్వశ్చన్స్ రివ్యూకి మీకు ఇప్పుడు లీజర్ టైము పెట్టుండేది, క్లాసు పెట్టుండేది. సో ఇప్పుడు మీకు జౌల్ థామ్సన్ ఫలితం అనేది ఆల్రెడీ ఒకసారి చెప్పండి మా, ఊహా వీడియో ఆన్ చేసి చెప్పు. జౌల్ థామ్సన్ ఫలితము అంటే ఏంటి, దాని గురించి ఎవరికైనా తెలుసుంటే చెప్పండి, నేను ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. నిత్య, జౌల్ థామ్సన్ ఫలితం అంటే ఏంటి? ఊహా, జౌల్ థామ్సన్ ఫలితం అంటే ఏంటి? ఓకే సాహిరా, ఇంకా ఆన్సర్ ఏదైనా ఉందా? వేరే ఆన్సర్? స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి చూడండి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది కదా స్క్రీన్? సో మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిర్ కూలర్స్ కానీ లేదా మనకు ఫ్రిడ్జ్ల్లో కానీ యాక్చువల్గా మనకు గ్యాస్ ఫిల్ చేస్తారు. ఏసీల్లో అంతా గ్యాస్ ఫిల్ చేస్తారు. కానీ మనకు వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది, కూలింగ్ ఎలా వస్తుంది? గ్యాస్ ఫిల్ చేసేది
బట్ కూలింగ్ ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, జౌల్ థామ్సన్ ఫలితానికి మీరు డయాగ్రామ్ కూడా వేయాలి. కొంతమంది డయాగ్రామ్ వేస్తున్నారు, కొంతమంది వేయలేదు. వేశారా డయాగ్రాము? డయాగ్రామ్ అంటే జస్ట్ ఇక్కడ రాయడమే. ఇదే ప్రాంతము, ఇదే ప్రాంతం చెప్తారా? ఇది అధిక పీడనం, వెరీ గుడ్. ఇది అల్పపీడనం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, అధిక పీడనంలోకి వాయువుని పంపించారు. ఈ వాయువు పంపించినప్పుడు అధిక పీడనం వల్ల తాడనాలు ఎక్కువ అవుతాయి. తాడనాలు ఎక్కువ అవడం అంటే గతిజ శక్తి ఎక్కువైపోవడం. ఒకదానికొకటి ఎక్కువగా తాడనాలు జరపలేక అది ఎక్కువ పీడనం అయినందువల్ల వాయువులు స్వేచ్ఛగా చెలించలేక మీకేమవుతుంది, ఇక్కడ అధిక పీడనము వాయువు వస్తుంది. ఇప్పుడు ఇది చిన్న చిన్నగా ఈ ప్లగ్ గుండా చూడండి ఎక్కడికి వెళ్తుందో. ఈ తాడనాలు చూడండి చిన్నగా ఏమవుతుందంటే ఈ ప్లగ్లో నుంచి ఈ వాల్స్కి, ఈ గోడలకి తాడనాలు జరుపుతూ ఉంటుంది. తాడనాలు జరిపినప్పుడు ఇక్కడి నుంచి మనకు అధిక పీడనం నుంచి మనం ఏం చేస్తున్నామంటే అల్పపీడనంలోకి వాయువుని పంపిస్తున్నాం. ఆ పంపించడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ యారో కనిపిస్తుంది. ఏమవుతుంది, యారో ఏం తెలుపుతుందిమా? అధిక పీడనం నుంచి అల్పపీడనానికి పోగానే మనకి ఏమవుతుంది, ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల అణువులు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. ఆ దగ్గరగా రావడం వల్ల మనకు ఈ వాయువు అనేది ఆకర్షణ అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఏర్పడిపోతాయి. ఆకర్షణ బలాలు ఏర్పడడం వల్ల మనకు ఈ వాయువు అనేది ద్రవంగా మారుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. మీకు ఏదైనా సరే చూడండి, ఇక్కడ కూలర్స్లోను, ఫ్రిడ్జ్లోను, ఏసీల్లోను అన్నిట్లోనూ మీకు ఇక్కడ ఇచ్చేది ఏమి అని అంటే అధిక పీడనంకి పంపిస్తాము. ఫస్ట్ ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తాము. ఇక్కడ పీడనం కలుగజేసినప్పుడు పీడనం నుంచి వాయువు మామూలుగా గతి శక్తిని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే గతి శక్తిని కలిగి ఉంటుందో అది అల్పపీడనానికి వెళ్ళగానే రిలాక్స్డ్ స్టేట్కి వచ్చేస్తుంది. అంటే మనకు స్థితి శక్తికి వచ్చేస్తుంది. స్థితి శక్తి రాగానే అణువులు ఒకదానికొకటి అలిసిపోయి దగ్గరగా పడిపోతాయి. ఇలా దగ్గరగా పడిపోవడం వల్ల స్థితి శక్తి ఏమైపోతుంది, స్థితి శక్తి మనకు ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల ఏమైపోయింది, ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాయువు మధ్య ఏం ఏర్పడతాయి, వాయు అణువుల మధ్య ఏం ఏర్పడతాయి? ఒకసారి కెమెరా ఆన్ చేయండి. ఆకర్షణ బలాలు ఏర్పడతాయి. మీకు ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీకు చెప్పుంటాము, వాయువుకి, ద్రవానికి, ఘన పదార్థానికి మధ్య ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏమి అనేది. సో మనకి ఇప్పుడు వాయువు మధ్య ఆకర్షణ బలాలు ఉండవు. సో ద్రవానికి ఆకర్షణ బలాలు కొద్దిగా ఉంటాయి. ఘన స్థితిలో ఇంకా అధికంగా ఉంటాయి. అందువల్ల ఆకర్షణ బలాలు ఏర్పడడం వల్ల ఒక రూపం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకు గతి శక్తి కోల్పోయి స్థితి శక్తికి వస్తాయో అణువులన్నీ దగ్గరగా రావడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఆకర్షణ బలాలు ఏర్పడి, ఈ ఆకర్షణ బలాలు ఏర్పడడం వల్ల ఆ దగ్గరగా రావడం వల్ల వాయు పదార్థం కాస్త ద్రవంగా మారుతుంది. క్లియరా? సో అలా ద్రవంగా మారిన ఈ వాయు పదార్థాన్ని మనము వాయువుల ద్రవీకరణం అంటాం. ఇప్పుడు జౌల్ థామ్సన్ ఏం చెప్తాడు, మీకు లిండే ప్రభావం కూడా ఉంది, క్లాడే ప్రభావం అని కూడా ఉన్నాయి, ఫారడే కూడా ఉంది. కానీ మీకు ఇచ్చిండేది సిలబస్ లో ఏంటి అంటే జౌల్ థామ్సన్ ఫలితము. ఇదేం చేస్తుంది జౌల్ థామ్సన్ ఫలితము? జౌల్ థామ్సన్ ఏం చేస్తాడు, అధిక పీడనం నుంచి వాయువుల ద్రవంగా మారుస్తాం. అంటే అధిక పీడనంలో నుంచి ఎక్కడికి పంపిస్తున్నాడు, అల్పపీడనంలోకి పంపించడం వల్ల గతి శక్తి కోల్పోతుంది. గతి శక్తి కోల్పోవడం వల్ల అణువులు దగ్గరగా వచ్చేస్తాయి. అప్పుడు అణువుల మధ్య ఆకర్షణ బలాలు ఏర్పడి ఏంగా మారుతుంది, అది ద్రవంగా మారుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎక్కువ ఫిజికల్ కెమిస్ట్రీలో వాయు స్థితి మీద ఫోకస్ పెట్టండి. మీకు మినిమం 20 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ మినిమం వస్తాయి. ఓకేనా? ఇది క్లియరా? జౌల్ థామ్సన్ ఫలితము మీరు కొంతమంది ఎగ్జామ్లో రాశారు క్లియర్గా, కొంతమంది రాయలేదు. సో దానికని. సో ఇక్కడ వచ్చి మీకు ఇంకో క్వశ్చన్, సంధి
సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి అనేది ఇచ్చాను మీకు. సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి అనేది. సో ఈ సందిగ్ధ స్థిరాంకాల్లో మీకు ఫస్ట్ వన్, సందిగ్ధ స్థిరాంకాలు అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక CO2 వాయువుని ఆండ్రూస్ అనే శాస్త్రవేత్త తీసుకున్నాడు. ఓకేనా? ఇది క్లియర్గా కనిపిస్తుందా మీకు? సో ఇవి మీకు డయాగ్రామ్ వేసుకున్నారా మీరు? CO2 వాయువు డయాగ్రామ్ వేసుకున్నారా? ఆండ్రూస్ వక్రాల్లో నోట్స్లో ఈ డయాగ్రామ్ ఉండాలి. డయాగ్రామ్కే మీకు దీనికి అంటే ఇది మినిమమ్ 5 మార్క్స్ క్వశ్చన్, చిన్నదిగా ఉంటుంది. దీంట్లో మీకు ఈ డయాగ్రామ్కే 2 మార్క్స్ ఉంటుంది. వేసుకొని వాళ్ళు ఒకసారి నోట్ చేయండి ఆయన. వేసుకొని వాళ్ళు నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ 31 అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తున్నారా 30.98 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది చూసారా? 30.98 డిగ్రీస్ అంటే 31 డిగ్రీస్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఘనపరిమాణము, ఇది వచ్చి పీడనము. ఇది డయాగ్రామ్ నోట్ చేసుకుంటా ఉండనమ్మా, ఇది ఇంపార్టెంట్ మీకు డయాగ్రామ్. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇక్కడ నుంచి పీడనాన్ని పెంచుతా ఉన్నారు. ఇలా పీడనాన్ని పెంచుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్ట్రైట్ గా ఉండేది మనకు వాయువుల ద్రవీకరణం అన్నమాట. కనిపిస్తుందా? వాయువు ద్రవంగా మారుతూ వస్తుంది. ఎంతవరకు? ఉష్ణోగ్రతని 30.98 డిగ్రీస్ దాకా మనము పెంచుతా ఉంటే ఇక్కడి నుంచి ఉష్ణోగ్రతని తగ్గిస్తా ఉన్నాము, మనము పీడనాన్ని పెంచుతూ ఉన్నాము. ఇది కనిపిస్తుందా ఊహ? ఓకే. సో ఇక్కడ చూడండి 48 డిగ్రీస్ ఉంది మా. 48 డిగ్రీస్ నుంచి మనం ఏం చేస్తున్నాము? ఉష్ణోగ్రతని తగ్గిస్తా వస్తున్నాము. ఉష్ణోగ్రతని తగ్గిస్తున్నామంటే ఏం పెంచాలిరా? పీడనాన్ని పెంచుతూ రావాలి, ఉష్ణోగ్రతని తగ్గిస్తూ రావాలి. ఈ కర్వ్స్ వేసుకోవాలి, మై డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి మీరు. ఇది వేయకపోతే మీకు 2 మార్క్స్ పోతుంది. సో ఉష్ణోగ్రతని తగ్గిస్తూ ఉంటే మనకు 30.98 అంటే 31 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉదాహరణగా తీసుకున్నారు. ఇక్కడ అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వాయువుని మనము ద్రవంగా మార్చగలం. దీనికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయువుని ద్రవీకరించలేము. సో ఏ ఉష్ణోగ్రత వద్ద అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే మనము వాయువుని ద్రవీకరించగలము, ఆ ఉష్ణోగ్రతని ఆ వాయువు యొక్క సందిగ్ధ ఉష్ణోగ్రత అంటాం. సో దానికి కావాల్సిన పీడనాన్ని ఏమంటాము? దానికి ఇక్కడ అవసరమైన ఘన పరిమాణాన్ని ఏమంటాము? సందిగ్ధ ఘన పరిమాణం అంటాం. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మా, CO2 గ్యాస్ బాయిల్స్ లా. మ్యూట్ చేయండి ఆయన. సో CO2 గ్యాస్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒకసారి చూడండి, మీకు షేరింగ్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా. సో ఏం జరుగుతుంది చెప్తారా? వెరీ గుడ్. పీడనాన్ని కలుగు చేస్తున్నారు. సో ఏమవుతుంది చూడండి, ఇక్కడ 73, ఇక్కడ మార్కింగ్ చూడండి, 73 అట్మాస్ఫిరిక్ పీడనం కలగగానే ఈ పీడనం వల్ల ఉష్ణోగ్రత చూడండి 30.98 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ CO2 వాయువు ఏంగా మారిపోయింది? ఇక్కడ గమనిస్తున్నారు నాయన? ఏంగా మారింది? గమనిస్తున్నారా? CO2 వాయువు ఏంగా మార్పు చెందింది? శ్వేత, ద్రవంగా. ఇక్కడ చూడండి లిక్విడ్ CO2 అని ఉంది, గమనించండి. సో ఇక్కడ ఉన్న ఈ ఉష్ణోగ్రతని ఏమంటున్నారు? TC అంటున్నారు, BC అంటున్నారు, PC అంటున్నారు. TC అంటే BC
టీసీ సందిగ్ధ పీడనము, వీసీ సందిగ్ధ ఘనపరిమాణము, టీసీ సందిగ్ధ ఉష్ణోగ్రత. సో ఈ విధంగా మనము CO2 వాయువుని తీసుకొని పీడనాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ మీకు ఇండికేట్ చేస్తూ ఉన్నారు. పీడనం 60 డిగ్రీస్కి వచ్చింది కొద్ది పరిమాణంలో, అంటే ఇక్కడ 30.98 డిగ్రీస్ నుంచి కింద ఉష్ణోగ్రత అంటే తగ్గిస్తూ ఉన్నారు, పీడనాన్ని అధికం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనము ఈ వాయువుని ద్రవంగా మార్చగలము. ఒకవేళ 30.98 డిగ్రీస్ పైన ఉష్ణోగ్రతల్లో మనము అంటే అప్రాక్సిమేట్ 31.1 డిగ్రీస్ అనుకోండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉండే వాటికి అన్నిటికీ మనము మార్చలేము. ఎంత ప్రయత్నం చేసినా కానీ CO2 వాయువుని ద్రవంగా మార్చలేము. సో ఏ ఉష్ణోగ్రత వద్ద, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మనము వాయువుని ద్రవీకరిస్తామో ఆ ఉష్ణోగ్రతని ఆ వాయువు యొక్క ఏమంటాంరా సందిగ్ధ ఉష్ణోగ్రత అని అంటాం. ఓకేనా? ఆ వాయువు ఆ సందిగ్ధ ఉష్ణోగ్రత వద్ద ఆక్రమించే ఘనపరిమాణాన్ని సందిగ్ధ ఘనపరిమాణం వీసీ అంటాం. దానికి అంటే వాయువుని ద్రవంగా మార్చడానికి కావలసిన పీడనాన్ని సందిగ్ధ పీడనం అంటాం. ఇక్కడ ఏ ఏ ఉష్ణోగ్రతల్లో ఇక్కడ కలర్స్ గమనించండి, ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్లో మీకు ఇక్కడ ద్రవంగా మారింది అనేది చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఎలా ఉందిరా? గ్రీన్ కలర్లో డయాగ్రామ్ లో గ్రీన్ కలర్ ఉంది కదా, అది ఎలా ఉంది? ఇక్కడ ఏ స్థితిలో ఉంది? వాయు స్థితిలోనే ఉంది. అంటే మనం ఇక్కడ ఉష్ణోగ్రతని ఈ ఉష్ణోగ్రత వద్ద వాయువుని ద్రవీకరించలేము. నెక్స్ట్ పింక్ కలర్కి వచ్చేసింది చూడండి. పింక్ కలర్కి వచ్చేసరికి మనకు ద్రవంగా మారుతూ వస్తుంది. ఇంకా ఎక్కువ పీడనాన్ని వేసామంటే ఇది ద్రవము మరియు కొద్దిగా వాయువు రెండు మిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇది క్లియరా? ఆండ్రూస్ వక్రాలు CO2 ఐసోథర్మ్స్ అంటాం. CO2 ఆండ్రూస్ వక్రాలను గురించి వివరించండి. సో మీకు ఏదైనా సరే సందిగ్ధ స్థిరాంకాలు అది రాసేటప్పుడు ఇది రాయాలి, పక్కన రఫ్గా గ్రాఫ్ వేయండి. ఓకేనా? మ్యూట్ చేయండి అయినా, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఓకే, సో నౌ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇచ్చుండేది. నెక్స్ట్ మీరు రాసుండేది ఒకసారి వీడియో ఆన్ చేస్తారా? వీడియో ఆన్ చేయండి అమ్మా, వీడియో ఆన్ చేయండి ఒకసారి. ఓకే, సందిగ్ధ స్థిరాంకాలు డెఫినేషన్ ఒకసారి చెప్పు రాజేష్. ఎగ్జామ్ రాసావా? పోస్ట్ చేసావా గూగుల్ క్లాస్ రూమ్లో? మొన్న అసైన్మెంట్ సబ్మిట్ చేశారు కదమ్మా, ఇమేజ్ అప్లోడ్ చేశారు. సరే, నేను మళ్ళీ ఇప్పుడు లింక్ పెడతాను, మళ్ళీ గూగుల్ క్లాస్ రూమ్ లింకు మీకు ఈవినింగ్ దాకా టైం పెడతాను. మీరు రాసిండేవి మొన్న అసైన్మెంట్ ఒక క్వశ్చన్ రాశారు, నేను వాల్యుయేషన్ చేసిండేది కూడా వచ్చింది కదా మీకు. అలాగా మీకు ఇమేజ్ అప్లోడ్ చేసేది మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అది లింక్ పెడతాను అగైన్. మీరు ఆ క్లాస్ ఐడిని తీసుకొని మళ్ళీ జాయిన్ అయ్యి ఆ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ నేను కరెక్షన్ చేసి పెడతాను మళ్ళీ. ఓకేనా? సో నెక్స్ట్ సందిగ్ధ స్థిరాంకాలు చెప్పండి. సందిగ్ధ స్థిరాంకాలు
సందిగ్ధ ఉష్ణోగ్రత, సందిగ్ధ పీసీ, బీసీ, టీసీని సందిగ్ధ స్థిరాంకాలు అంటారు. అది ఓకే. ఇంతవరకు ఏమైనా డౌటా? ఏమైనా డౌట్ అమ్మా? ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్, మీకు మీరు మరి మర్చిపోవద్దు. మీకు ఇంపార్టెంట్ టాపిక్ చెప్తుండేది, రివిజన్ పెట్టేది ఇంపార్టెంట్ టాపిక్. సో నెక్స్ట్ వన్ వచ్చి మీకు క్రిటికల్ కాన్స్టెంట్స్. మనకు సందిగ్ధ స్థిరాంకాలని వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి ఎలా రాబట్టాలి అనేది టాపిక్. సో ఇక్కడ మీకు వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి రాబట్టేదానికి పీసీవీసీకి ఎలా ఈక్వేషన్ అనేది ఆల్రెడీ మీరు రాసుండారు. అదే ఒక్కొక్క పార్ట్ మళ్ళీ రివిజన్ చేస్తున్నారు. ఏం లేదు. కనిపిస్తుంది కదా స్క్రీన్? స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా? ఓకే. సో మనకు పీసీవీసీ ఫస్ట్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ చెప్పండి నాన్న. వెరీ గుడ్. ఇక్కడ మనకి ఎన్ అని పెట్టారు, మీరు ఎన్ రాయలేదు. ఏమి ఎన్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ మీరు ఇప్పుడు చెప్పిన మూల సంఖ్య. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 1 అనుకోండి. అప్పుడు ఎన్ ఈక్వల్ టు 1 అంటే మనకి a/v² వస్తుంది. v మైనస్ b ఈక్వల్ టు n/t. n ఈక్వల్ టు 1 అయితే ఈక్వేషన్ ఎలా వస్తుంది అనేది, అంటే 1 మోల్ అని, 1 మోల్ వాయువు ఆక్రమించే ఘనపరిమాణం. సో n తీసేశారు. n తీసేస్తే డైరెక్ట్గా ఏమొస్తుందమ్మా? v మైనస్ b ఈక్వల్ టు RT. ఇది క్లియర్ అని ఆయన? వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ఏమి చెప్పండి? వాన్ డెర్ వాల్ సమీకరణం RT అంతే. సో p ప్లస్ ఇది. సో ఫస్ట్ నెక్స్ట్ ఈ స్టెప్లో ఏం చేశారు చెప్తారా? ఈ స్టెప్లో ఇది స్టెప్ 1, ఇది మీకు వాన్ డెర్ వాల్ ఈక్వేషను. ఇక్కడ వచ్చిన ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది చెప్పండి అమ్మా. శ్వేత ఒకరు చెప్పండి. శ్వేత చెప్పు. వీని v² ని ఇప్పుడు ఈ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ ని ఇది ఎలా వచ్చింది, ఈ స్టెప్ ఎలా వచ్చింది అని అంటే, ఫస్ట్ టర్మ్ చూడండి. ఇక్కడ p ఉంది కదా, కొంచెం మ్యూట్ చేయండి ఆయన. ఇక్కడ p ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో p ఇంటూ v pv ప్లస్ p ఇక్కడ a/v ఇంటూ v. v క్యాన్సిల్ అయిపోతుంది. సారీ av/v². ఇది మళ్ళీ సెకండ్ స్టెప్లో క్యాన్సిల్ చేస్తారు. సో p ఇంటూ మైనస్ b మైనస్ pb. అర్థమైందా? మల్టిప్లై చేశారంతే. తర్వాత ఏం చేశారు? ఇక్కడ ఉండే ఈ RTని a/v² ఇంటూ v మల్టిప్లై చేస్తే, అంటే ఒక్కొక్క పదాన్ని ఇక్కడ మల్టిప్లై చేశారు. ఫస్ట్ pతో మల్టిప్లై చేసుకోండి, pv మైనస్ pb. సో a/v² ఇంటూ v, a/v² ఇంటూ b. సో ఇక్కడ RT ప్లస్ RT ఉంది, ఇటువైపు తీసుకొని వస్తే మైనస్ RT అయింది. క్లియరా? ఏమైనా డౌటా? ఈ స్టెప్ ఎలా వచ్చింది ట్రై చేశారా ఏమ్మా? ఓకేనా స్టెప్? సో ఇక్కడ ఫస్ట్ p టర్మ్ మల్టిప్లై చేసుకోండి, తర్వాత రెండో టర్మ్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఉండే ప్లస్ ఆర్ని ఇటువైపు తీసుకొని వస్తే మైనస్ RT అయింది. సో తర్వాత మీకు v²/pతో మల్టిప్లై చేయండి టోటల్ ఈక్వేషన్ అన్నిటిని. ఇక్కడ ఏమవుతుంది? p క్యాన్సిల్ అయిపోతుంది. కనిపిస్తుంది కదా? p క్యాన్సిల్ అయిపోతుంది. ఇది అర్థమైంది ఆయన? ఈ పైన ఈక్వేషన్ 1ని v²/pతో మల్టిప్లై చేశారు నాయన. సో v²/pతో మల్టిప్లై చేస్తే ఏదైతే డివైడ్లో ఉందో వాటినన్నిటినీ క్యాన్సిల్ చేసుకుంటూ రావాలి. సో వీటన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత మిగిలిపోయి ఏవైతే ఉన్నాయో క్యాన్సిల్ పోగా వాటిని రాసుకోవాలి. ఏమేమి ఉన్నాయి చెప్తారా?
v స్క్వేర్ v క్యూబ్ అయింది. నెక్స్ట్ ఇంకా చెప్పండి, ఇది ఎలా వచ్చింది? ఈ స్టెప్ ఎలా వచ్చింది చెప్తారా? ఇక్కడ బిని ఇక్కడ చూడండి, వి క్యూబ్ ఏవి బై మనము ఫస్ట్ ఏ క్యూబ్ తర్వాత బి స్క్వేర్ బి ఇట్లా రాసుకుంటాం కదా. సి ఫస్ట్ క్యూబ్ టర్మ్ రాసుకోవాలి, తర్వాత స్క్వేర్ టర్మ్ రాసుకోవాలి, తర్వాత టర్మ్ లేనిది రాసుకోవాలి, స్క్వేర్ లేనివి. ఫస్ట్ క్యూబ్ 3 ఉండేది, తర్వాత స్క్వేర్ ఉండేది, తర్వాత స్క్వేర్ లేనిది రాసుకోవాలి. ఇలా రాసుకుంటే మనకు ఆర్డర్లో ఇక్కడ ఉండేది ఇటువైపుకి పెడితే మనకి ఈ ఆర్డర్ వస్తుంది. తర్వాత మీకు చెప్పాను నేను త్రిఘాత సమీకరణం అని చెప్పాను, మూలాలు అని చెప్పాను, గుర్తుందా? త్రిఘాత సమీకరణం. సో విని విసి అనుకుంటాము, అలాగా పిని పిసి అనుకుంటాము, టీని టీసీ అనుకుంటాము, అట్లా 3 మూలాలుగా తీసుకుంటాము. వి బై విసి హోల్ క్యూబ్. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ పైన ఆ ఈక్వేషన్తో పోల్చుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ 2ని మనకు వి మైనస్ విసి హోల్ క్యూబ్గా టర్మ్గా తీసుకోవాలి. అప్పుడు విని విసి అనుకున్నాము, టీని టీసీ అనుకుంటాము, పిని పిసి అనుకుంటాము. ఇది త్రిఘాత సమీకరణం. వి మైనస్ విసి హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో. ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలి. ఇలా ఎక్స్పాండ్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వస్తుంది. మీకు అది షార్ట్ కట్గా చేసి డైరెక్ట్గా ఈక్వేషన్ వేసుండేది. ఇప్పుడు మనం ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 రెండింటిని పోల్చుకున్నాము. సో వేటిని పోల్చుకున్నారు? ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని పోల్చుకోవాలి. పోల్చుకొని మనకు ఈ టర్మ్స్ వేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నారు కదా, మీరు వేసుకున్నారా లేదా? వి స్క్వేర్ టర్మ్ని వి స్క్వేర్తో పోల్చుకోవాలి. వి స్క్వేర్ టర్మ్ని వి స్క్వేర్తో పోల్చుకోవాలి మనం. అప్పుడు మనకు ఈక్వేషన్ 4 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 5 ఎలా వచ్చింది? దాన్ని పోల్చుకుంటే మనకు విసి స్క్వేర్ టర్మ్ని విసి స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై పిసి విసి క్యూబ్. సేమ్ మీరు చేసుండేదే డెరివేషను డైరెక్ట్గా మీకు వస్తుంది. ఇప్పుడు డివైడ్ చేసుకోండి. 6వ ఈక్వేషన్ని 5వ ఈక్వేషన్తో డివైడ్ చేయండి. సో విసి ఈక్వల్ టు ఎంత మా వాల్యూ? 3b. సో వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు విసి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 7లో సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ ఈక్వేషన్ 7లో ఉండే విలువని ఈక్వేషన్ 5లో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే విసి బదులుగా 3b వస్తుంది. సో 3b స్క్వేర్ అంటే 3 × 3 9 వస్తుంది. సో 9 × 3 వచ్చి 27 అయిపోతుంది. సో పిసి వాల్యూ ఎంత? ఏ బై 27 బి స్క్వేర్. లాస్ట్లో డెరివేషన్ అయిపోయిన తర్వాత 3 బాక్సులు వేసి మీరు పిసి వాల్యూ, టీసీ వాల్యూ, విసి వాల్యూ అన్నీ మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఫుల్. దీనికి ఇంపార్టెంట్ ఏంటి అంటే థియరీ ఏం లేదు, టోటల్ మిస్టేక్ లేకుండా 1 by 1 మీరు ఈక్వేషన్స్ డెరివేషన్స్ చేసుకుంటా వస్తే మీకు టోటల్ 10కి 10 మార్క్స్ పడిపోతాయి. థియరీ పార్ట్ ఉండేవి కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు వాళ్ళు 10కి 10 ఇవ్వరు. 8 మార్క్స్ కానీ లేదా 7 మార్క్స్ కానీ అలా ఇస్తారు. అదే మీకు డెరివేషన్ పార్ట్ ఉండేవి కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్లో స్కోరింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ మీరు చూస్ చేసే ఇవి కూడా ఏవి, ఏ క్వశ్చన్ రాస్తే మనకు ఫుల్ స్కోరింగ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనము క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాటర్ తక్కువ ఉండేది అంటే థియరీ పార్ట్ తక్కువ ఉండేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు నేను
అనురూప స్థితుల నియమం చెప్పాను, గుర్తుందా? అనురూప స్థితుల నియమము నెక్స్ట్ వస్తుంది. దాంట్లో మీకు ఈ వాన్ డెర్ వాల్ స్థిరాంకాలు ఆధారంగా తీసుకొని అనురూప స్థితుల నియమాన్ని డిరైవ్ చేశాము, గుర్తుందా లేదా? సో దాంట్లో మీకు అనురూప స్థితుల నియమంలో ఏ వాల్యూ, బి వాల్యూ, ఆర్ వాల్యూ తీసుకొని మళ్ళీ వాన్ డెర్ వాల్ సమీకరణంలో వాటిని ప్రతిక్షేపించి తరువాత మళ్ళీ ఏమైంది, వాన్ డెర్ వాల్ సమీకరణంలో ప్రతిక్షేపించిన తర్వాత తిరిగి మళ్ళీ మనకు ఇక్కడ వచ్చి జాయిన్ అయింది. అంటే ఆ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది వాన్ డెర్ వాల్ సమీకరణంలో ప్రతిక్షేపించి ఆ వాన్ డెర్ వాల్ సమీకరణాన్ని ఇంకా తగ్గించాం, క్షయీకృతం రెడ్యూస్ చేశాం. అలా రెడ్యూస్ చేయటాన్ని మనము క్షయీకృత సమీకరణం అని అంటాం. క్లియరా? సో ఇది మీకు సందిగ్ధ స్థిరాంకాలని వాన్ డెర్ వాల్ సమీకరణం నుంచి రాబట్టుట, జౌల్ థామ్సన్ ఫలితము, ఆండ్రూస్ CO2 ఆండ్రూస్ వక్రాలు అనేది. క్లియరా? సో నెక్స్ట్ వన్ అనురూప స్థితుల నియమము మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో ఇంకేమి రివిజన్ టాపిక్స్ ఉన్నాయి చూడండి అమ్మా ఒకసారి. ఎగ్జాము రాసేసారు కదా మీరు, గూగుల్ క్లాస్ రూమ్లో అప్లోడ్ చేయాలి అని చెప్పాను. ఇక గూగుల్ క్లాస్ రూమ్లో ఎలా అప్లోడ్ చేయాలి ఇది చెప్తాను నేను. దేనికి చెప్తారా? ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి? గమనించారా? ఈ ఎక్స్పెరిమెంట్ దేనికి? ఇది ఏ లెసన్ లో వచ్చింది? విలీన ద్రావణాల్లో సాపేక్ష బాష్పపీడన నిమ్నత. ఈ సాపేక్ష బాష్పపీడన నిమ్నత దీంట్లో మీకు ఇది ఎక్స్పెరిమెంట్ టాపిక్. ఏమి పేరేమి? ఆస్ట్వాల్డ్ వాకర్ పద్ధతి. ఓకే. సో దీంట్లో మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? ఏం క్యాలిక్యులేట్ చేస్తారమ్మా దీంట్లో? ఫస్ట్ కొన్ని శ్రేణుల్లో ఏం తీసుకున్నాము, ఇక్కడ 6 తీసుకున్నారు, 8 తీసుకోవచ్చు లేదా 4 తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ దీంట్లో ద్రవం తీసుకున్నారు, తర్వాత ద్రావణ్ణి తీసుకున్నారు, ఇవి బల్బులు తీసుకున్నారు. ఈ బల్బుల్లో లైన్గా ఒక శ్రేణిలో అమర్చుకున్నారు. ఈ అమర్చుకొని మొదటి దాంట్లో మనము ద్రావణం తీసుకున్నాము, తర్వాత దాంట్లో ఏం తీసుకున్నారా? ద్రావణిని తీసుకున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? పొడిగాల్ని ఫస్ట్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయక ముందు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఈ ఎక్స్పెరిమెంట్ పొడిగాలి పంపించక ముందు ఏం చేయాలి? వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ బల్బుల యొక్క బరువు ఎంత అనేది భారాన్ని లెక్కించాలి. ఈ ద్రావణం బల్బుల భారం ఎంత, ద్రావణి బల్బుల భారం ఎంత. ఇది యూట్యూబ్ అంటే కాల్షియం క్లోరైడ్ ని నింపిగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, పొడిగాల్ని పంపిస్తున్నాం. పొడిగాల్ని పంపిస్తే ద్రావణం గుండా, ద్రావణంలో మనకు ద్రావణం అంటే వేటి కలయిక వల్ల ద్రావణం ఏర్పడుతుందమ్మా? వేటి వల్ల ద్రావణం ఏర్పడుతుంది? వెరీ గుడ్. ద్రావణి ద్రావితం వల్ల ద్రావణం ఏర్పడుతుంది. కానీ ఏది బాష్పశీలి, ఏది అబాష్పశీలి? ఏది బాష్పశీలి, ఏది అబాష్పశీలి? కరిగేది కాదు.
ద్రావితము ద్రావణి రెండున్నాయి. వీటిలో ఏది బాష్పశీలి పదార్థము, ఏది అబాష్పశీలి పదార్థం? ద్రావితం అనేది ద్రావణి బాష్పశీలి పదార్థం. ఇప్పుడు పొడిగాలిని ద్రావణంలోకి పంపించారు. ఇక్కడ ఈ పొడిగాలిని ద్రావణంలోకి పంపించినప్పుడు ఈ పొడిగాలి ద్రావణిని మాత్రమే గ్రహిస్తుంది. ఎందుకంటే ఈ ద్రావణంలో ద్రావణి మాత్రమే మనకు బాష్పశీలి రూపంలో ఉంటుంది. సో ఈ ద్రావణిని ఈ పొడిగాలి గ్రహిస్తుంది. ఆ గ్రహించడం వల్ల ఈ ద్రావణం యొక్క ఈ బల్బుల బరువు ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ కనిపిస్తుందా? లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పిఎస్. అంటే ద్రావణంలో కలుగజేసే పీడనానికి ఈ ద్రావణం యొక్క బల్బులలో తగ్గుదలకి అనులోమానుపాతంలో ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ ద్రావణి ఆవిరి రూపంలో వెళ్ళిపోయిందిరా. ద్రావణి ఉంటే మనకు పీడనం ఎక్కువ ఉంటుందా ఉండదా? బాష్పశీలి పదార్థం కాబట్టి ద్రావణి వల్ల పీడనం వస్తుందా, ద్రావితం వల్ల పీడనం కలుగజేస్తుందా? ద్రావణి వలన ద్రావితం వలన? ద్రావితం ఆవిరి రూపంలోనే వెళ్ళదు కదమ్మా, అబాష్పశీలి పదార్థం కదా. దేని వల్ల పీడనం కలుగుతుంది? ద్రావణి వల్ల కలుగుతుంది. ఇప్పుడు ద్రావణి వెళ్ళిపోయింది కదా, పీడనం తగ్గిపోతుందా తగ్గదా? ఎంత తగ్గిపోతుంది? ఇప్పుడు ద్రావణి వెళ్ళిపోయింది కాబట్టి మొత్తం ద్రావణి కాదు, కొంత బాష్పశీలి ద్రావణి పొడిగాలి ఏం చేస్తుంది? ఆ ద్రావణిని పీల్చుకుంటుంది. ఆ పీల్చుకోవడం వల్ల ఈ ద్రావణంలో ద్రావణి భారం తగ్గిపోయింది. ఆ ద్రావణి భారం తగ్గిపోయిందంటే వెళ్ళిపోయిన ద్రావణి వల్ల కలిగే పీడనం కూడా తగ్గిపోయినట్ట తగ్గనట్ట? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు కొంత ద్రావణి, ఇప్పుడు 2 వెళ్ళిపోయింది అనుకోరా, ఆ 2 వల్ల పీడనం కూడా తగ్గిపోయినట్టే కదా వెళ్ళిపోవడం వల్ల. సో ఇక్కడ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పిఎస్ అన్నారు. అంటే ద్రావణి యొక్క ఈ భారం, ద్రావణం బల్బుల యొక్క భారం అనేది ద్రావణి కలుగజేసే, ఆ ద్రావణంలో కలుగజేసే పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని మీనింగ్. సో సెకండ్ ఎక్కడికి వెళ్తాది? ద్రావణం నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇది ద్రావణిలోకి వెళ్తుంది. శుద్ధ ద్రావణికి వెళ్ళిపోయింది. ఈ శుద్ధ ద్రావణికి వెళ్ళడం వల్ల ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఏం చేస్తుంది? ద్రావణిని పొడిగాలి గ్రహిస్తుంది. అప్పుడు కూడా అక్కడ బరువు తగ్గిపోతుంది. ఎంత బరువు తగ్గిపోతుంది అంటే శుద్ధ ద్రావణి యొక్క పీడనం P0 అనుకున్నాము, ఇక్కడ కలుగు చేసే పీడనం PS. సో శుద్ధ ద్రావణి యొక్క బల్బుల్లో కలిగే వెయిట్ లో, అంటే భారంలో కలిగే తగ్గుదల అనేది P0 - PS కి అనులోమానుపాతంలో ఉంటుంది. PS అంటే ద్రావణంలో పీడనము, ద్రావణం వల్ల కలుగు చేసే పీడనము. P0 అంటే శుద్ధ ద్రావణిలో ఉండే పీడనం. సో ఈడొచ్చి ఎంత భారం తగ్గిపోయినట్టుమా? P0 - PS. ఇప్పుడు మొత్తము ఈ రెండు కలిపి ఎక్కడికి వెళ్ళిపోయాయిరా? ఈ ఈక్వేషన్ మీరు రాసుకోకపోతే రాసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈ పొడిగాలు ఎక్కడికి వెళ్ళిపోయింది? కాల్షియం, అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ గొట్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ద్రావణంలోను శుద్ధ ద్రావణి బల్బుల్లోను రెండిట్లోనూ భార నష్టం కలుగుతుంది. కానీ అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ యు గొట్టాలలో మాత్రము భారం అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. వెరీ గుడ్. ఎందుకని? ద్రావణి వచ్చి మొత్తం గ్రహించేసింది. కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుందంటే మొత్తం గ్రహిస్తుంది. ఆ గ్రహించడం వల్ల అది భారం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనము మొత్తం ఎంత గ్రహించింది అనంటే ద్రావణిలోను ద్రావణంలోను రెండు భార నష్టాలు మొత్తము మనకు యు గొట్టంలో గ్రహిస్తుంది. ఇది టోటల్ చేసుకుంటే -PS + PS క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు మిగిలిండేది ఏమొస్తుంది? ఇక్కడ ఏం మిగిలింది? ఈ రెండు పోగా P0 కదా, PS పోతుందిరా. ఇక్కడ -PS + PS రెండు క్యాన్సిల్ అయిపోతాయి.
అయిపోతాయి. ఇంకేం మిగులుతుంది? P0 మాత్రమే మిగిలింది. క్లియరా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మనము ఫార్ములా ఇది రాసుకోండి. శుద్ధ ద్రావణిలో కలిగే భార నష్టము డివైడెడ్ బై కాల్షియం క్లోరైడ్ గొట్టంలో పెరిగిన భారము. శుద్ధ ద్రావణిలో కలిగిన భార నష్టము డివైడెడ్ బై కాల్షియం క్లోరైడ్ గొట్టంలో పెరిగిన భారము. శుద్ధ ద్రావణంలో భార నష్టం వచ్చి దేనికి సమానము? P0 మైనస్ PS. సో కాల్షియం క్లోరైడ్ లో ఎంత మిగిలింది మనకు? P0 మిగిలింది. సో దీన్ని ఏమంటామో చెప్పండి. P0 మైనస్ PS అనేది ఏందమ్మా? P0 మైనస్ PS అనేది ఏంటి? P0 మైనస్ PS అనే దాన్ని ఏమంటారా? మీకు ఫస్ట్ నేను సాపేక్ష బాష్పపీడన నిమ్నత డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. శుద్ధ ద్రావణి యొక్క పీడనం T0 అనుకుంటాము. ఒక శుద్ధ ద్రావణి బాష్పశీలి ద్రావణికి ఒక అబాష్పశీలి ద్రావితాన్ని కలిపినప్పుడు ఆ ద్రావణిలో కలిగే పీడనంలో కలిగే తగ్గుదలని బాష్ప పీడన నిమ్నత అంటాం. సో P0 అనేది శుద్ధ ద్రావణి, దానికి ఒక అబాష్పశీలి ద్రావితాన్ని కలిపినప్పుడు అది ద్రావణి ద్రావితము రెండు కలిపి ద్రావణం అయిపోతుంది. కానీ ఈ ద్రావణి ఏం చేస్తుంది? ద్రావితంని ఉడికించుకునేదానికి, ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక వాటర్ తీసుకున్నాము, దాన్ని బాగా వేడి చేస్తూ ఉన్నాము. వాటిలో వచ్చే ఆ ద్రావణిలో వచ్చే ఆవిర్ల వల్ల పీడనం అనేది కలగద్ది. కానీ ఎప్పుడైతే మనము దానికి ఒక ద్రావితాన్ని కలుపుతామో వెంటనే ఏమైపోతుంది? ఆవిరి శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ద్రావితాన్ని అది మరిగించుకునేదానికి, ఇప్పుడు రైస్ వేసాము, ఆ రైస్ని ఉడికించుకునేదానికి ఆ నీరుని ఉపయోగించుకుంటుంది. ఆ నీరుని ఉపయోగించుకోవడం వల్ల ద్రావణి శాతం తగ్గిపోతుంది. ద్రావణి శాతం తగ్గిపోయింది కాబట్టి పీడనం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ శుద్ధ ద్రావణి యొక్క పీడనము ఒక అబాష్పశీలి ద్రావితాన్ని కలిపినప్పుడు తగ్గిపోతుంది. ఈ విధంగా శుద్ధ ద్రావణి యొక్క పీడనము ఒక అబాష్పశీలి ద్రావితాన్ని కలిపినప్పుడు కలిగే తగ్గుదలనే బాష్ప పీడన నిమ్నత అంటాం. సో దాని వాల్యూ ఎంత వచ్చిందమ్మా? P0 అనేది శుద్ధ ద్రావణి, పీడన ద్రావణం వచ్చి PS. సో బాష్ప పీడన నిమ్నత ఈక్వల్ టు ఏమవుతుంది? బాష్ప పీడన నిమ్నత ఈక్వల్ టు ఏమవుతుంది? దేనికి సమానం అవుతుంది? బాష్ప పీడన నిమ్నత P0 మైనస్ PS కి సమానం అవుతుంది. సో దీన్ని బట్టి మీరు సాపేక్ష బాష్ప నిమ్నత డెఫినేషన్ చెప్పండి. డెఫినేషన్ ఏమి? సాపేక్ష బాష్ప నిమ్నతకి డెఫినేషన్ ఏమి? అది బాష్ప పీడన నిమ్నత. సాపేక్ష బాష్ప నిమ్నత అంటే నిమ్నత కాదు, శుద్ధ ద్రావణి పీడనానికి బాష్ప పీడన నిమ్నతకు చెప్పురా. ద్రావణి ఇంకొంచెం కరెక్ట్ గా చెప్పాలి. శ్వేత, ఎవరో ఒకరు చెప్పండి, కరెక్ట్ గా డెఫినేషన్ చెప్పండి. సాపేక్ష బాష్ప నిమ్నత ఆ తగ్గుదలని బాష్ప పీడన నిమ్నత అంటారు. మళ్ళీ బాష్ప పీడన నిమ్నతకు శుద్ధ ద్రావణి యొక్క పీడనానికి మధ్య గల నిష్పత్తిని ఏమంటాము? సాపేక్ష బాష్ప పీడన నిమ్నత.
మీరు ఈ డయాగ్రామ్ వేసి ప్రొసీజర్ రాసి జస్ట్ ఓన్గా అయినా రాయొచ్చు. పొడిగాల్ని పంపించాము, ఇట్లా భారం తగ్గింది, ఈ భారం అనేది ద్రావణం యొక్క పీడనంలో తగ్గుదలకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ పొడిగాలి మళ్ళీ శుద్ధ ద్రావణికి పంపించినప్పుడు కొంత ద్రావణి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ భారం తగ్గిపోతుంది. ఆ భారం ద్రావణిలో పీడనంలో కలిగే తగ్గుదలకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ రెండు కలిపి మనకు యు గొట్టంలో గ్రహిస్తాయి కాబట్టి అక్కడ భారం పెరుగుతుంది. ఎంత భారం పెరుగుతుంది అంటే రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేసినప్పుడు ప్లస్ పిఎస్ మైనస్ పిఎస్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోయి పి0 వస్తుంది. సో ఫార్ములా ప్రకారం మనకు పి0 మైనస్ పిఎస్ డివైడెడ్ బై పి0 వస్తుంది. ఇదేంటి కాదు, బాష్ప పీడన నిమ్నతకు శుద్ధ ద్రావణి యొక్క పీడనానికి మధ్య గల నిష్పత్తి. దీనినే మనము సాపేక్ష బాష్ప నిమ్నత అంటాం. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే మా ఎక్స్పెరిమెంట్ గా అంటే ప్రయోగపూర్వకంగా సాపేక్ష బాష్ప పీడన నిమ్నతను ఎలా నిర్ణయిస్తారు అనంటే, మనం ఇక్కడ ద్రావణిలో శుద్ధ ద్రావణిలో ఎంత బల్బుల్లో ఎంతైతే భారం తగ్గిపోయిందో అది వెయిట్ చేసుకున్నాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ముందు మీకు చెప్పాను, నేను వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకో ఉన్నాం. వెయిట్ చేసుకున్నామా లేదా? వెయిట్ క్యాలిక్యులేట్ చేశాం కదా. ఆ వెయిట్ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ భారాన్ని కొలవండి. ఆ భారం కొలిచినప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ కి ముందు ఒక 5 గ్రామ్స్ ఉంది అనుకోండి, ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకు 3 గ్రామ్స్ వచ్చింది అంటే ఇక్కడ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ దగ్గర ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ యు గొట్టము ఎక్స్పెరిమెంట్ ముందు ఒక 10 ఉన్నింది, ఎక్స్పెరిమెంట్ తర్వాత 15 అయింది అనుకోండి, అప్పుడు 3/15 వస్తుంది. 3/15 ఎంత అయితే వాల్యూ వస్తుందో అది సాపేక్ష బాష్ప పీడన నిమ్నతకి సమానం అని అర్థం. ఈ విధంగా వెయిట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వెయిట్ ఆధారంగా మనము సాపేక్ష బాష్ప పీడన నిమ్నతని మనము ప్రయోగపూర్వకంగా నిర్ణయించవచ్చు. క్లియరా? సో మీకు కొన్ని టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, రివిజన్ చేస్తూ వస్తున్నాను. మీకు ఇంకుండేది ఫ్రైడే సాటర్డే 2 క్లాసులు మాత్రమే. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పటి వరకు రివిజన్ చేయనివి, న్యాయ సమీకరణం చేశాము, తర్వాత స్ఫటిక దోషాలు చేశాము. ఏమేమి టాపిక్స్ రివిజన్ చేశాము మీరే చెప్పండి నాయన. ఫిజికల్ కెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ రివిజన్ చేశాము ఒకసారి చెప్పేసేయండి. ఇంకా వాయు స్థితి, ఇంకా వాయు స్థితి మొత్తం, ఇంకా ఇంకా ద్రవ స్ఫటికాలు, ఇంకా అనురూప స్థితుల నియమము, ఇంకా ఓకేనా? సో మీకు ద్రవ స్ఫటికాలు ఇవన్నీ టోటల్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఆల్మోస్ట్. ఇంకా ఏమేమి రివిజన్ కాలేదో అవన్నీ మనకు ఒక ఇక 2 days ఉంది. ఆ 2 daysలో మనకి ఇంకేమన్నా పెండింగ్ ఉంటే ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. తర్వాత మండే నుంచి మీకు అంటే ట్యూస్డే క్లాస్ ఉంది, మండే లేదు కెమిస్ట్రీ. ఆ ట్యూస్డే క్లాస్ నుంచి మీకు ఏ సిలబస్ స్టార్ట్ అవుతుంది? సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఇంతవరకు మీకు ఆల్మోస్ట్ నేను టోటల్ రివిజన్ కూడా చేసేసాను, ఎగ్జామ్ పెట్టేశాను, ఉండే టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ రివిజన్ చేశాను. ఏ టాపిక్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి, ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా పెండింగ్ డౌట్స్ ఏమన్నా ఉంటే అవి పోస్ట్ చేయండి, గూగుల్ క్లాస్ రూమ్లో పోస్ట్ చేయండి. ఏ టాపిక్ అర్థం కాలేదో ఆ టాపిక్ మళ్ళీ ఒకసారి రివిజన్ కావాలి అనుకున్న వాళ్ళు ఆ టాపిక్ నేమ్ పోస్ట్ చేస్తే ఫ్రైడే సాటర్డే క్లాస్లో మీకు రివిజన్ పెట్టేస్తాం. సో దాంతో మీకు టోటల్ ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయిపోతుంది. క్లియర్ అమ్మా? ఇంకేమైనా డౌట్సా చెప్పండి. నేను ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్లో మీకు అది లింక్ పెడతాను. ఈవినింగ్ అయినా ఇప్పుడు క్లాసెస్ ఉంటాయి కదా మీకు, ఈవినింగ్ అయినా మీరు నిదానంగా పెట్టండి. టైం ఈవినింగ్ మార్నింగ్ లోపు మీకు టైం పెడతాను. టైం అక్కడ సెట్ చేస్తాను. ఆ టైం సెట్ చేసిన పీరియడ్లోనే మీరు పెట్టాలి.
ఒకవేళ ఆ టైం అయిపోయిన తర్వాత కానీ మీరు ప్లేస్ చేశారనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. టైం అయిన తర్వాత కానీ తీసుకుంటే మీకు యాక్సెప్ట్ చేయదు. క్లియరా? సో ఇది మీకు టాపిక్స్. ఇంకా ఏమన్నా రివిజన్ పెండింగ్ ఉండే టాపిక్స్ ఫ్రైడే సాటర్డే క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియర్ మా? ఓకేనా? ఓకే ఓకే.